లైట్ ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి వెళ్ళినప్పుడు అది స్ట్రైట్గా వెళ్ళకుండా డైరెక్షన్ ఎందుకు చేంజ్ చేసుకుంటుంది? ఇప్పుడు గ్లాస్ ల్యాబ్లో లైట్ యొక్క రిఫ్రాక్షన్ని చూద్దాం. లైట్ ఎయిర్ నుంచి గ్లాస్లోనికి ఎంటర్ అయ్యే ముందు ఉన్న రేని ఇన్స్టెంట్ రే అంటాం. పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ దగ్గర సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా డ్రా చేసిన లైన్ని నార్మల్ అని, ఇన్సిడెంట్ రే మరియు నార్మల్ల మధ్య ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. లైట్ గ్లాస్లోనికి ఎంటర్ అయిన తర్వాత డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది. ఆ రేని రిఫ్రాక్టర్ రే అంటాం. రిఫ్రాక్టర్ రే మరియు నార్మల్ల మధ్య ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాం. స్మాల్ ఆర్తో డినోట్ చేస్తాం దాన్ని. గ్లాస్ నుంచి మళ్ళీ ఎయిర్లోనికి వచ్చిన తర్వాత లైట్ రేని ఎమర్జెంట్ రే అంటాం. ఎమర్జెంట్ రే మరియు నార్మల్ల మధ్య ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ స్మాల్ ఈతో డినోట్ చేస్తాం. సో ఐ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఆర్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, ఈ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. ఇప్పుడు రీఫ్రాక్షన్ యొక్క ఫస్ట్ లా చూద్దాం. ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టర్ రే మరియు పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర డ్రా చేసిన నార్మల్ మూడు ఒకటే ప్లేన్లో ఉన్నాయి. దీన్నే ఫస్ట్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాం. రిఫ్రాక్షన్ యొక్క సెకండ్ లా అంటే స్నెల్స్ లా చూద్దాం. గివెన్ పేర్ ఆఫ్ మీడియాకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఐ యొక్క సైన్ మరియు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ యొక్క సైన్ మధ్య రేషియో కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూ గివెన్ పేర్ ఆఫ్ మీడియాకి కాన్స్టెంట్గా ఉంటుంది. సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్. దీన్నే స్నెల్స్ లా అంటాం.